అందరికీ నమస్కారం. పెద్ద మనసున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రేమతో ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి, కరీంనగర్ జిల్లాని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తమే కాకుండా భారతదేశం అంతటా తనకంటూ ప్రత్యేక స్థానంతో ముందుకు దూసుకుపోతున్న టైగర్ దుద్దిండ శ్రీధరబాబు గారికి, కాకా వెంకటస్వామి గారు ముద్దుల మనమడు, ఆయన నిజమైన రాజకీయ వారసుడు, రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించబోయే ధీరుడు, యువ ధీరుడు, మగ ధీరుడు కావాలి. మీ అందరి ఆశీస్సులు వంశీకృష్ణకు ఉండాలని ఈ రోజు భారతదేశంలో మీ అందరికీ కూడా చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అందరూ శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు. మేము శ్రీరామ్ భక్తులమే, మేము హిందువులమే, మేము మైనార్టీని ప్రేమిస్తాం, ముస్లింలను అభిమానిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం. ప్రతి భారతీయుడు మా సోదరుడే, ప్రతి భారతీయులందరూ మా సోదరీమణులే. కానీ మేమెప్పుడు గాంధీ కుటుంబానికి విధేయులం. ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశ చిత్రపటం చెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ వాదులందరూ కష్టపడి చెమటోర్చి జైలుకు పోయి ప్రాణాలు అర్పించి పోరాడి బ్రిటిషర్ల దగ్గర నుంచి దేశాన్ని గుంజుకొని మన భారతదేశం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఎందరో వచ్చి మేం తీసుకొస్తున్నాం అన్నారు. న్యాయమా? మీ చరిత్ర 45 సంవత్సరాలు పుట్టింది బీజేపీ పార్టీ. 100 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎప్పుడు తట్టుకొని నిలకబడదు. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా గానీ, తీసుకొచ్చిన తెలంగాణను కాదులు తన్నుకుపోయినా గానీ పోరాడి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గద్దెకి తీసుకొచ్చిన మహానుభావులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న శ్రీధర్ అన్న, ఏ రామారావు అన్న, అందరూ ఈ రోజు మీరందరూ కలిపి 24 గంటల దగ్గరలో రేపు సాయంత్రానికి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది. దయచేసి మీరు విశ్రమించొద్దు, దయచేసి మీరు నిద్రపోవద్దు. మీరు 1,00,000 ఓట్ల మెజార్టీతో మన వంశీని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, పెద్ద మనసున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ